సంతోషంగా ఉన్నారా? మంచిది, దేవుడు దీవించును గాక. 119 కీర్తన చివరి అధ్యాయము నాతో ముగియబడిందని దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి వచనం చదవమ్మా. 119. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నాకు వివేకమును ఇమ్ము. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షం కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు. ఎదుగో ప్రభా, ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు నాయన నీ మందిరంలో చేరి నాయన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు, తుతియాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. తిరిగి వాక్యాలు మనకి తెలుసుకున్నాక ప్రభావ, బోధలపై మీరుండి మరి అత్తడి గుణాన్ని రెక్కల కింద భద్రపరిచి కొద్ది నిమిషాలు ప్రభావ నాలో మీరుండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా సంఘములో బోధించాలంటే అన్ని అర్హతలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే సంఘంలో మనం అర్హులం అనబడతాం. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకమును ఇమ్ము. ఇక్కడ దావీదు ఏమిటంటే, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకమును ఇమ్ము అంటే, మనము ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో, ఇప్పుడు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇప్పించేదనను, నీకు గూఢమైన సంగతులు నేను తెలియజేస్తాను అన్నాడు. అయితే యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక అంటే, మనము ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, ప్రభువా నా యొక్క మనసు ఎరిగిన దేవుడు, నా భవిష్యత్తును ఎరిగిన దేవుడు, నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నీవే అని మనము యెహోవాకు సన్నిధిలో మనం ఉండటం అంటే, ఈ యొక్క మందిరంలోకి వచ్చి మనము యెహోవా సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మొర ఆలకించి నీ మాట చొప్పున నాకు వివాహం అంటే, మనలో వివేకం లేకుంటే, మనలో తగ్గింపు లేకుంటే, మనలో అహంకారం ఉంటే, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవునికి మనము లోబడాలి. వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. మూడవది, మనము దేవునికి దగ్గరగా జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా సన్నిధికి మన ప్రార్థన పోతుంది, ధూపం వల్ల పోతుంది ఆ ప్రార్థన. ఎప్పుడు మన హృదయం సాఫ్గా ఉన్నప్పుడు, మనలో పాపదోషాలు లేనప్పుడు, మనము దేవునికి ఎప్పుడు అంటగట్టిన వారమైతే, ఇప్పుడు నీతికారుల యందు ఎవరైతే నాటపడుతుందో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెప్పినట్టు, మనము కూడా దేవుని అంటు కట్టుకొని ఉన్నప్పుడు మన మొర దేవుడు విని మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన అనుకూల పరుస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి మొర పెట్టినప్పుడు వివేకం కలిగి ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు మన మొరైనా తప్పక ఆలకించి మనకు జవాబిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట చదువు. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. హల్లెలూయా. హల్లెలూయా. విన్నపము అంటే నీ సన్నిధి చేయడం అంటే మనము ఎన్నో విజ్ఞాపనలు చేయాలి, అనేకుల గురించి మనము ప్రార్థన చేయాలి. ప్రతి విన్నపాన్ని ప్రభువా నీ సన్నిధికి చేసుకో. నా బాధ తెలుసు, నా యొక్క భవిష్యత్తు ఏందో నీకు తెలుసు. ఏంటంటే విన్నపము చేయకుంటే, మొర పెట్టకుంటే మనలో ఉన్న భావజాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, విన్నవించాలి. ప్రభువా నా విన్నపాన్ని దయతో ఆలకించు, నాకు జవాబు దయచేయి. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. విజ్ఞాపన మన మొట్టమొదట వచ్చి విజ్ఞాపన చేస్తాం.
ఆ విజ్ఞాపన పాత్ర ఏం చేయాలంటే ప్రతి వారి గురించి, ప్రతి వారి అవసరాల గురించి, అక్కరల గురించి విన్నపం చేయాలి. ఆ విన్నపం చేసినప్పుడు ఒక సమయలు మొదటి సమయలు రాసిన పత్రిక హన్నా గురించి మనం చూసుకున్నాం. మొదటి సమయలు రాసిన గ్రంథం సమయలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ వారు షిలోహులో ఉన్న అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన బహుగా ఏడ్చాను. హల్లెలూయా. ఈ అన్నా విషయాన్ని ఏంటంటే, ఈ యొక్క అన్నా విషయంలో హన్నాకు గర్భఫలము లేదు. హల్లెలూయా. అయితే అన్న విషయానికైతే గర్భఫలం లేకుంటే తన తోటి యారాలు ఏం చేస్తుందంటే, ఆ యారాలతోటి ఈమె ఎప్పటికీ నానా హింసలు బాధపడి నానా రకాలుగా దూషణ పాలై ఆమె ఏం చేస్తుందంటే, అయ్యో ప్రభువా నా విన్నపం వినవా, అయ్యో ప్రభువా నాకు సహాయం చేయవా అని ఆ యొక్క అన్న దేవుని సన్నిధానికి పోయి తను మొర్ర పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీద 13వ వచనం ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవైందువు, నీవు ద్రాక్షరసమును నీ యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా అప్పుడు అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చప్పలు కొట్టుడి. హల్లెలూయా. ఆత్మపూర్వకంగా మనము యెహోవాకు విన్నపం చేయాలి. ఆత్మపూర్వకంగా యెహోవాకు మనము విన్నపము చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విని జవాబు ఇస్తాడు. అక్కడ హన్నా ప్రార్థన విని ఒక కుమార్తె తనకు దయచేస్తాడు. మనకు కూడా మనకు ఏ అవసరత ఉన్నా కూడా, మన కుటుంబంలో ఏ కొరత ఉన్నా కూడా, మనకు కుటుంబంలో శోధన ఉన్నా, ఇరుకు ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఆపద ఉన్నా, సమస్యలు ఉన్నా, లేకుంటే బంధువులతోటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే, లోకం వైపు చూడకుండా దేవుని వైపు నువ్వు విన్నవిస్తే దేవుడు తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. అన్న మాట విన్నాడు, అన్న ప్రార్థన విన్నాడు, గర్భఫలం ఇచ్చాడు. మనము కూడా గర్భఫలం లేనకు గర్భఫలం దయచేయ ప్రభావాన్ని ప్రార్థన చేయాలి. ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేయాలి. వివాహం లేని వారికి వివాహం దయచేయమని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విని సాక్షాత్మైన జీవితాన్ని ఉన్నప్పుడు అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనతోటి ఏదో బంధువుల బలముతోటి మనము జీవించడానికి వీల్లేదు. మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మన విజ్ఞాపనలు, మన విన్నపములు విని తప్పకుండా ఆయన మనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ఇక 3వ వచనంలో, నీవు 119 వచనం, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ నీవు నా కట్టడలు నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును నుచ్చరించును. కట్టడాలు మనము దేవుని యొక్క కట్టడాలను ఫస్ట్ అనుసరించాలి. దేవుని యొక్క నియమనియమతను మనం పాటించాలి.
కట్టడాలంటే నీకు ద్వితీయోపదేశ కాండంలో మంచి మాట వచ్చింది ఒకసారి 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి వచ్చింది, లేకుంటే 4వ వచనం చదువు. 6వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనులను నడుమ భాషిక వలె ఉండవలను. నీ ఇంటి దార బంధువుల మీదను నీ గౌరుల మీదను వాటిని వ్రాయవలను. ఇది కట్టడ. అలాగే ఇజ్రాయెల్కు ఒక కట్టడ పెట్టాడు, మోషేకు ఒక కట్టడ పెట్టాడు. ఇతను మన కుటుంబం కూడా ఒక కట్టన అనేది నిర్ణయించుకోవాలి. దేవుని బిడ్డ మన కుమారులకు ఒక కట్టడ పెట్టాలి. అదే బాబు, నువ్వు రోజు ఉదయకాలంలో లేచి ప్రార్థన దేవునికి మొరపెట్టాలి. నువ్వే కాకుండా తండ్రి అయినా ఏం చేయాలి? ఫస్ట్ తల్లిదండ్రులే ఆ కట్టడాలను అనుసరించాలి. ఆ నియమాలు తల్లిదండ్రులు ఆచరించుకుంటే కొడుకులు కుమార్తెలు ఏం చేస్తారు? వాళ్ళు దారి తిప్పిపోతారు. కాబట్టి మనము ఫస్ట్ దేవునికి మొరపెట్టి వాటిని కూడా ఉదయకాలంలో లేచి ఆ యొక్క కుటుంబం కనుక కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అభ్యసించి ఇంట్లో కూర్చున్నప్పుడు వెళ్ళినప్పుడు మాటలాడవలను. అవి నీ కనులకు భాషకం వలె ఉండవలను. దేవుని యొక్క వాక్యము మన కనులకు భాషకం వలె ఉండాలి. అది మనం గ్రహించాలి. మనం రోజు దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు విజ్ఞాపన చేస్తున్నాం, ఆయన కట్టడలను మనం అనుసరిస్తున్నామా, ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నామా, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఫస్ట్ గ్రహించాలి. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడను కనుక మనం నెమరు వేసుకోకుంటే ఏది నీ చేతికి రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, నీవు నా కట్టడను నాకు బోధించుచున్నావు, నా పెదవులు స్తోత్రమును ఉచ్చరించాడు. మన పెదవులు ఏం చేయాలి? ఎప్పుడు స్తోత్రాలు చేయాలి. మందిరానికి వచ్చినప్పుడు స్తుతి పాట పడాలి, స్తోత్రించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా స్తుతి యాగం చేయాలి. ఇంటిలో ఉన్నప్పుడు కూడా స్తుతి యాగం చేయాలి. దారిన పోయినప్పుడు కూడా స్తుతి యాగం చేయాలి. సంఘంలో ఉన్నప్పుడు కూడా స్తుతి యాగం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. హల్లెలూయా. అప్పుడు దేవాది దేవుడు, ఆయన న్యాయాధిపతి, జడ్జిమెంటు ఏం చేస్తాడు? ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యం గురించి నా నాలుక పాడుతుంది. అప్పుడు మన హృదయము సంతోషగానం చేయాలి. చర్చిలకు వచ్చినప్పుడు ఏదో పోయినట్టుగా కూర్చోవద్దు. అందుకే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం అంటాడు, మీరు మందిరమునకు పోయినప్పుడు మీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అన్నాడు. కుమ్మరించుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధానికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరిస్తామో అప్పుడు మన ఆయన మనకు న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా. కింద వస్తుంది, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. అప్పుడు వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా మన హృదయాన్ని కుమ్మరించాలి. కింద వస్తుంది, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమవును గాక. ఎప్పుడైతే మనము దేవుని
ఉపదేశమును కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయపడదు కాక. అంటే దేవుని చెయ్యి మన మీద ఎప్పుడూ కనిపిస్తున్నాయి. అంటే ఏ మానవుడు చెడిపోవడానికి ఇష్టం ఉండదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఉపదేశాన్ని అడ్డగిస్తాం, ఆ ఉపదేశాలను మనము అనుసరిస్తలేము. దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు తప్పకుండా నీ చెయ్యి నాకు సహాయం, అంటే ఆయన చెయ్యి మనకు ఎప్పటికీ సహాయంగా ఉంటుంది. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. హల్లెలూయా. ఆయన చెయ్యి పట్టి మనం నడిపిస్తాడు. మనకు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన తీస్తాడు. కాబట్టి మన నోరు ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి. హల్లెలూయా. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యెహోవా రక్షణ కొరకు వేసి ఉండాలి. రక్షణ అనేది నీకు రక్షణ అనేది లేకుంటే నీవు దేవుని ఆజ్ఞలను పాటించలేవు. రక్షణ అనేది ప్రతి మానవుడికి ఉండాలి. బాప్టిస్టం తీసుకున్నా ఇక నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కాదు. దానికి రక్షణ అనేది ఉంటే నిత్యము దేవుని యొక్క శిలువను వెతుకున్నవాడు ఉండాలి. అప్పుడు రక్షణ నియబడుతుంది. రక్షణను మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఆ రక్షణను మనం కాపాడుకుంటే దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు ఆయన మన నీడగా ఉంటాడు, మన తోడగా ఉంటాడు. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుతున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. ఎప్పుడైతే రక్షణ మనకుంటో ఈ ధర్మశాస్త్రాన్ని మన నోట్లో ఉన్నట్టుగా ఈ ధర్మశాస్త్రాన్ని కూడా మనం పాటించాలి. ధర్మశాస్త్రం అనగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మనం ధర్మశాస్త్రం యొక్క మాటలను దాటిపోనికి వీలు లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించిన వారమై ఉండాలి. రక్షణను కాపాడుకున్న వారం ఉండాలి. రక్షణ కాపాడుకోకుంటే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. కాబట్టి శత్రువుకు ఎప్పుడు నువ్వు రక్షణ కాపాడుకుండాలి. నీ యొక్క మాట, చూపు, నీ ఆలోచన అన్నీ కూడా ధర్మశాస్త్రము వైపే మళ్ళించాలి. అప్పుడు ధర్మశాస్త్రంలోని మాటలన్నీ నీ హృదయంలో, నీ తలంపులు ఎప్పుడైతే ఉంటావో ఇక సాతానుగాడు నీ యొద్దకు రాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. అంటే బ్రతికింపకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడు బ్రతికిస్తేనే మనం బ్రతుకుతున్నామండి. ఇంతకాలము దేవుడి యొక్క కృప ఉంటేనే మనం బ్రతుకుతాం. అది మనము ప్రశ్నించుకోవాలి, మన హృదయం కుమ్మరించుకోవాలి. అప్పుడు ఎప్పుడు దేవుడు నీవు నన్ను బ్రతికింపు, నేను నిన్ను స్తుతించదును, నీ న్యాయములు నాకు సహాయములు అగును కాక. ఆయన న్యాయం తీర్చే దేవుడే, ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రతి మానవుని ప్రేమించే దేవుడే, ప్రతి మానవుని రక్షించే దేవుడే. నీవు నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేసే మనకు న్యాయకర్తగానే ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడే కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఎవరు నశించడం కూడా ఆయనకు ఇష్టం లేదు. మానవులు అనుకుంటాను నాకు దేవుడు ఏం న్యాయం చేసిండు, నేను వారానికి ఒకసారి చర్చికి పోతానా, కానీ నాకు న్యాయం చేస్తుంటే తప్ప. నీ హృదయం ఎక్కడ ఉన్నదో, నీ డబ్బు ఎక్కడ ఉన్నదో నీ హృదయం ఎక్కడ ఉంటుంది, నీ ఆలోచన ఎక్కడదో హృదయం ఎక్కడ ఉంటే దేవుడు న్యాయం తీర్చమంటే తీర్చాడు. కాబట్టి ఆయన భూమి మీద ఉన్న ప్రతి మానవునికి న్యాయం తీర్చాడు. న్యాయం తీర్పు అంటే పోలీస్ స్టేషన్కి పోతే ఒక న్యాయం ఉంటుంది, పెద్ద మనుషుల దగ్గర ఒక న్యాయం ఉంటుంది, కానీ దేవుని న్యాయము అది మనిషి హృదయానికి అగోచరం. కాబట్టి న్యాయ విధులను ఏర్పరిచిన దేవుడు ఆయనే, చట్టాన్ని ఏర్పరిచింది ఆయన, కట్టడాలను నిర్మించింది ఆయన. కాబట్టి ఆ న్యాయ విధులను మనం ఎప్పుడు పాటించిన వారమై ఉండాలి. హల్లెలూయా. కింద శివరత్నంతో తప్పిపోయిన గొర్రెవలు నేను త్రోవ విడిచి తిరిగితే నీవు సేవకుని వెతికినట్టు పట్టుకోనము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరుచు వాడను కాను. తప్పిపోయిన గొర్రె అంటే ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు?
99 గొర్రెలు పక్క పెట్టి ఆ ఒక గొర్రె కోసము వెతుకుతాం. మనం కూడా ఒక ఆత్మ కోసమన్నా ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్నప్పుడు ప్రభువా ఈ ఆత్మను కాపాడితే దేవుడు ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెలను నేను త్రోవ విడిచి తిరిగితే నీ సేవకు వెతికి పట్టుకోనము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మర్చిపోవడను కాను. తప్పిపోయిన గొర్రె నిజంగా మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినట్టే వచ్చి తప్పిపోయినట్టుగా ఉండడానికి వీలు లేదు. తప్పిపోయిన గొర్రెల గురించి మనకి ముగడ పెట్టినట్టే మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞను గ్రహిస్తలేవు, దేవుని వాక్యాన్ని అనుసరలేవు. తప్పిపోయిన గొర్రెలను నేను త్రోవ విడిచి తిరుగుతుంది అంటే తప్పెవరికి మనదే కదా, అది త్రోవ విడవడానికి వెళ్ళలేదు. తప్పిపోయిన గొర్రె విడక నువ్వు త్రోవ విడవడానికి వీలు లేదు. నీ సేవకి వెతికి పట్టుకోవడము, ఎందుకనగా నేను ఆజ్ఞను మర్చిపోవడం కాదు. ఎప్పుడైతే సేవకుని మాట, మన దైవసేవకుని మాట మనం వినాలి, దైవసేవకుని వాక్యానికి మనము లోబడాలి. దైవసేవకుడు ఏ మాటలైతే మనం చెప్పినప్పుడు వింటామో ఆ వాక్యము మన హృదయం ఉంటుంది. అప్పుడు దేవుని అనుసరించినట్టాం, సంఘానికి కట్టబడతాం. నీవు నీ ఆజ్ఞలను మర్చిపోవడతావు. ఎప్పుడైతే మన ఆజ్ఞలను మనము మరవకుంటూ ఉంటామో, దేవుని వాక్యాన్ని విడవకుంటుంటామో, సంఘ సేవకుని మాట ఎప్పుడైతే మనం వింటామో మన కుటుంబంలో సమాధానము నెమ్మది ఉంటుంది. ఇక నువ్వు తప్పిపోనికి వీలు లేదు. ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు పక్కకు పెట్టి ఒక గొర్రె కోసం వెతికి ఆ గొర్రెలు పట్టుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంటే ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు చప్పట్టుకుంటాయి. కాబట్టి మనం 99 గొర్రెల కోసం కాకుండా 10 మంది కాకుండా ఏ ఒక్క గొర్రెనన్నా ఏ ఒక్క ఆత్మనన్నా మనము కాపాడుకునే విధానం మనలో ఉండాలి. మనలో ఎలాంటి హావభావాలు కానీ ఎలాంటి విభేదాలు కానీ ఉండడానికి వీలు లేదు. ప్రతి వారిని మనము ప్రేమించిన వారు ఉండాలి. ప్రతి వారి కోసము మనం విజ్ఞాపన చేయాలి. ప్రతి వారిని కోసము మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు కదా, ఏదో మన స్వార్థం కోసం వచ్చి మన బాగు కోసమే మన మేలు కోసమే రానికి వీలు లేదు. సంఘానికి వచ్చినప్పుడు అన్ని విధాల అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని ఆ ఆత్మను దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మనము ఆత్మల భారం కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, ఆత్మల భారము చాలా గొప్పది, అది విలువైనది. ఏదో నా కుటుంబం బాగుపడ్డది, నేను బాగుపడితే చాలు, ఎవరెక్కడ పోతే నాకే దాన్ని పెట్టాడు, అది దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుడు అందరికీ న్యాయం తీర్చే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. కాబట్టి అందులో మనం పాలిభాగస్తులమై దేవుని యొక్క అనుకూలతను మనము, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడాలను విధులను పాటించినప్పుడే మనకు ఆయన న్యాయం తీరుస్తాడు. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఫలింపజేయుగాక. సమయం ఇచ్చిన దైవసేవకులకు మనకు సాయం వందనాలు చేస్తున్నాం. హల్లెలూయా.